డ్రైవరు చెన్నైలో చనిపోతే వీళ్ళు చెన్నైలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి అది లింక్ ఉంటది గానీ, టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డికి ఎందుకు లింక్ ఉంటదని చెప్పి నా క్వెషన్ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసా చెన్నైలోని జనసేనకి సంబంధించిన ఒక లేడీ పొలిటికల్ లీడర్ ఒక డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆవిడ దగ్గర 10 ఏళ్ల నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సడెన్‌గా చెన్నైలో ఏంటంటే అతను మర్డర్ అయిపోయారు. అంటే చంపేశారనమాట. సో, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ న్యూస్ అయితే ఫుల్‌గా ఇదవుతుందనమాట. ట్రెండింగ్ అవుతుంది. సో, ఏంటంటే ఇది అంటే రాయుడు అని కార్ డ్రైవర్ అనమాట. సో, వినూత దగ్గర ఆయన 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. సో, రాయుడు దగ్గర వీడియోస్ ఉన్నాయి. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. సో, అందుకని చెప్పి వాళ్ళని చంపేశారని చెప్పి మీడియా ఛానెల్స్ అది పోలీసులు కూడా చెప్తున్నారనమాట. సో, ఇంకోటేంటంటే వినూత ఎవరైతే లేడీ పొలిటికల్ లీడర్ ఉన్నారో వినూత ఏం చెప్తుందంటే టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డియే హస్తం ఉందని చెప్తున్నారు. బట్ బేసిక్‌గా ఈ ఈ ఇన్సిడెంట్ జరిగింది చెన్నైలో. ఈయనేమో ఆంధ్రాలో ఉన్నారు. సో, టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డికి ఎందుకు రిలేటెడ్ అవుతది. సో, ఏది ఏమైనా సరే పోలీసులు పక్కా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు ఈ కేసులోని. అండ్ వినూత దంపతులు కూడా ఏంటంటే ఇదే చెప్తున్నారు. టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డికి హస్తం ఉందని చెప్పి. బట్ ఏది ఏమైనా సరే నిజాలు బయటకొస్తాయి. ఊరూరికే ఎవరెవరిని అరెస్ట్ చేయరు కాబట్టి. సో, డ్రైవరు చెన్నైలో చనిపోతే వీళ్ళు చెన్నైలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి అది లింక్ ఉంటది గానీ, టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డికి ఎందుకు లింక్ ఉంటదని చెప్పి నా క్వెషన్ అనమాట. సో, ఏది ఏమైనా సరే పోలీసులు నిజాలు బయటికి లాగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే పోలీసులు నిజాలు కక్కించేంత ఇది వాళ్ళకుంటది. సో, ఖచ్చితంగా నిజాన్ని బయటికి తెప్పిస్తారు. ఎప్పుడైనా సరే నిజమే గెలుస్తది. అబద్ధం ఎప్పుడు ఓడిపోతది. అబద్ధం కొన్ని రోజులు బతుకుతదేమో గానీ నిజం ఎప్పుడు గెలుస్తది అబద్ధం మీద. సో, టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డికి దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. నిజంగా అతనికి సంబంధం ఉంటే ప్రెస్ మీట్‌లు కూడా పెట్టరు. నిజమే కదా ఫ్రెండ్. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత ఎవరైనా భయపడతారు. అలాంటిది ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలా అన్నారు. ఇలాగ మొత్తం అంతా చెప్పడం జరిగింది. సో, ఇందులో నిజాలెంతో తెలిసిపోద్ది. బట్ వినూత దగ్గర పనిచేసిన డ్రైవర్‌ని చంపింది మాత్రం వినూతకి సంబంధించిన వాళ్ళే అయ్యుండాలి. లేకపోతే వినూత వాళ్ళే అయ్యుండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ ఏదైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత మీకు దీని మీద అప్డేట్ ఇస్తా. ప్రెజెంట్ అయితే కూటమి గవర్నమెంట్ ఎవరైతే వినూత దంపతులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందనమాట. అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఈ విషయంలో సీరియస్ తీసుకొని వినూతని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనా నిజాలు ఇంకొన్ని రోజుల్లో నీకు తెలిసిపోతది. తెలిసిన తర్వాత శిక్ష అయితే ఖరారు చేస్తారు. సో, ఇది ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ద అప్డేట్ అబౌట్ దిస్ రాయుడు మర్డర్, కార్ డ్రైవర్ మర్డర్ అనమాట. సో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థాంక్ యూ.